'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు 'తేజ సజ్జా'. ఇక ఇప్పుడు 'కార్తిక్ ఘట్టమనేని' డైరెక్షన్‌లో హిస్టారికల్ అడ్వెంచర్ మూవీతో వస్తున్న 'మిరాయ్' టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇది చూసాక టీజర్ ఒక రేంజ్‌లో ఉంది. విలన్ క్యారెక్టర్‌లో మంచు మనోజ్ చేశాడు. అతని లుక్స్ అయితే ఆసమ్‌గా ఉన్నాయి. చెప్పాలంటే 'తేజ సజ్జా' స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్‌గా ఉంటది. టీజర్‌లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ మూవీ చాలా మంచి మంచి యాక్టర్స్‌తో యాక్ట్ చేశారు. ఫైనల్ షాట్ మాత్రం అదిరిపోయిందబ్బా! గౌరా హరి బీజీఎం కూడా చాలా చాలా బావుంటది. ఈసారి 'కార్తిక్ ఘట్టమనేని' గారు మంచి స్టోరీని ప్రెజెంట్ చేస్తున్నారు. జరగబోయేది మారణ హోమం శిథిలం కాబోతుంది. అశోకుడి ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అంటూ జైరాం డైలాగ్‌తో టీజర్ గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత ఇట్స్ మై టర్న్ అంటూ మంచు మనోజ్ ఆసక్తిని పెంచేశారు. శ్రేయ మెయిన్ లీడ్స్‌లో కనిపించారు. ఇంతలో యోధాగా తేజ సజ్జా. 9 బుక్స్, 100 క్వెషన్స్, 1 స్టిక్, బిగ్ అడ్వెంచర్స్ ఆర్ లోడింగ్ అని టీజర్‌ని మరొక రేంజ్‌కి తీసుకెళ్లారు. ఈ మూవీలో అందరి ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్న మరొక విషయం జగపతి బాబు గారి లుక్స్. 'మిరాయ్' మూవీ టీజర్‌లో జగపతి బాబు గారు షాట్ పడంగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మంచి ఎలివేషన్ అయితే దక్కింది. ఈసారి జగపతి బాబు గారి నుండి డీసెంట్ పాజిటివ్ రోల్ ఫ్రమ్ ద 'మిరాయ్' మూవీ టీజర్. లుక్స్ అయితే అదిరిపోయాయి. మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇక డైలాగ్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఫైట్స్ అలాగే వీఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ షాట్ అయితే అదిరిపోయింది. ఓవరాల్‌గా టీజర్ గూస్ బంప్స్‌ని తెప్పించింది అనడంలో నో డౌట్. ఏది ఏమైనా టీజర్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉంది. మంచు మనోజ్, తేజ సజ్జా మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. గౌరా హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అంతే. టీజర్‌లోనే విజువల్స్, వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో అయితే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. కృతికా నాయక్ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా బాగుంది. అలా టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఈ టీజర్ చూస్తే ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో. తేజ సజ్జా హిట్ అందుకుంటాడా లేదా అని. తేజ సజ్జాని పక్కన పెడితే ఇందులో మంచు మనోజ్ పక్కాగా హాలీవుడ్ రేంజ్‌లో ఎదుగుతాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన విలన్‌గా కనిపించాడు. అండ్ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా. సో, ఈ సినిమా క్లిక్ అయినట్టయితే మంచు మనోజ్ ఏ రేంజ్‌లో ఎదుగుతాడో ఎవ్వరు ఊహించలేదు. ఆల్రెడీ 'హనుమాన్' మూవీతో తేజ సజ్జా పాన్ ఇండియా ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే రీసెంట్‌గా రవితేజ గారితో 'ఈగల్' మూవీ చేశారు. అయితే ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇందులో 2 షాట్స్ దగ్గర 'కల్కి' మూవీ గుర్తొచ్చింది. ఇది చూస్తే 'కల్కి' మూవీలో అశ్వత్థామ ఇలాగే కూర్చుంటాడు స్టార్టింగ్‌లో అండ్ లాస్ట్ షాట్ వచ్చేసి శ్రీకృష్ణుడు 'కల్కి' మూవీలో వచ్చే సీన్ లాగా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ 2 షాట్స్ చూసిన తర్వాత. సో, ఇదనమాట 'మిరాయ్' టీజర్ రివ్యూ గురించి. ఇంతకీ లాస్ట్‌లో వచ్చేది రాముడా, కృష్ణుడా, రావణుడా ఎవరు? మీరెవరిని గెస్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.